దూరదర్శన్ హవర్స్ రన్ టైంతో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. టైటిల్ చూసి ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందేమో అని, ఇంకా ఏ సినిమాలో లేక ఈ సినిమా చూస్తే అదే రొటీన్ పాయింట్. తక్కువ కులం ఎక్కువ కులం అనే లైనే ఫస్ట్ హాఫ్ అంతా. హీరో హీరోయిన్లు లవ్ ట్రాక్. సెకండ్ హాఫ్ అంతా లేచిపోవడం, ఊర్లో వాళ్లంటే తప్పించుకోవడం, ఇదంతా ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడం. లాజిక్స్ అస్సలు ఉండవు. ఒక్క దూరదర్శన్ కోసం టీవీ దగ్గర వీళ్లద్దరూ మీట్ అయ్యే ఒక్క పాయింట్ తప్ప ఇంకేది నచ్చలేదండి మూవీలో. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీలో ఏంటంటే, అప్పట్లో పల్లెటూర్లో తక్కువ కులమైన హీరో ఎక్కువ కులమైన హీరోయిని ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది, వీళ్ల లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ పల్లెటూరి ఎన్విరాన్మెంట్, ఇది ఒక్కటి ఆథెంటిక్ గా ఉంది. పాత రోజుల్లోనే. ఇంకా క్లైమాక్స్ టైంలో ట్విస్ట్. ఆ దూరదర్శన్ కోసం మీట్ అయ్యే సీన్స్ కొన్ని చోట్ల వన్ లైనర్ కామెడీ కాస్త బాగుంది. మైనస్ పాయింట్స్ అసలు ఓవరాల్ స్టోరీ రెడీ అయినప్పుడు కొత్తదనం ఏముంది అని ఈ రోజుల్లో చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మూవీ హిట్ అవుద్దో లేదో అది సెకండరీ. అట్లీస్ట్ మంచి సినిమా తీశారు కానీ పాపం హిట్ అవ్వలేదు అనే పేరైనా ఉంటుంది. కానీ ఇక్కడ అదే కాస్ట్ డిస్క్రిమినేషన్, లవ్ స్టోరీ, రొటీన్ లవ్ ప్రపోజల్ సీన్స్, లవ్ సీన్స్ అవే ఎమోషనల్ సీన్స్, ఇలాగే వెళ్ళింది. అంత ఎంగేజింగ్ అనిపించలేదు ఎక్కడ కూడా పెద్దగా. సో ఫైనల్ గా మూవీ అడిక్ట్ ఏంటంటే, రొటీన్ స్టోరీ పెద్దగా ఎంగేజ్ చేసేంతగా కానీ, అట్లీస్ట్ గా రొటీన్ గా ఉన్నా కానీ ఎంగేజింగ్ లవ్ సైన్స్ అండ్ డ్రామా ఈ రెండు లేవు. సో నాకైతే నచ్చలేదండి. మీరు చూస్తానంటే మీ ఇష్టం. ఇట్స్ ఏ డిస్పాయింటింగ్ ఫిల్ ఫర్ మీ. దీని రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.25. మీకు నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.